హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఎస్ సరస్వతి మూవీ అయితే మన ముందుకు వచ్చేసింది. మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు మరియు లైంగిక వేధింపులు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ మూవీ ద్వారా సమాజానికి ఓ మంచి మెసేజ్ని అందించే ప్రయత్నం చేశారు వరలక్ష్మి గారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, హాస్పిటల్లో నర్సుగా పనిచేసే లక్ష్మికి సరస్వతి అనే 12 ఏళ్ల కూతురు ఉంటుంది. ఎప్పటిలాగే లక్ష్మి ఆ రోజు కూడా తన కూతుర్ని ఉదయం స్కూల్లో వదిలేసి పనికి వెళ్ళిపోతుంది. తిరిగి సాయంత్రం కూతుర్ని రిసీవ్ చేసుకోవడానికి స్కూల్కు వెళ్ళి చూడగా స్కూల్లో తన కూతురు ఎక్కడా కనిపించదు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా అసలు సరస్వతి అనే పేరుతో తమ స్కూల్లో స్టూడెంటే లేదు అంటూ వారు లక్ష్మికి పెద్ద షాక్ని ఇస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ తనని ఎవరు పట్టించుకోరు. నిరాశతో ఇంటికి వచ్చిన వరలక్ష్మికి ఆ రోజు రాత్రి తన కూతురు నుండి ఫోన్ వస్తుంది. చివరగా లక్ష్మి తన కూతురుకి న్యాయం జరగాలంటూ కోర్టుని ఆశ్రయిస్తుంది. కానీ అక్కడ ఏ లాయరు తన కేసుని తీసుకోరు. చివరికి రామానుజం అనే ఓటమెరుగన్ లాయరు తన కేసుని తీసుకోవడానికి అంగీకరిస్తాడు. రామానుజం కేసుని తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం బయటపడింది, అసలు లక్ష్మి కూతురు సరస్వతి లక్ష్మికి ఫోన్ చేసి ఏం చెప్పింది, అసలు సరస్వతికి ఏమైంది, అసలు సరస్వతి అనే వ్యక్తి ఉందా లేదా, చివరికి లక్ష్మి కోర్టులో విజయాన్ని సాధించిందా లేదా అనే ఇటువంటి పాయింట్స్ని బేస్ చేసుకొని సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, లైంగిక వేధింపులకు గురైన ఒక పాపకి తల్లిగా వరలక్ష్మి చాలా బాగా నటించారు. లాయర్గా ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ బాగున్నప్పటికీ అందులో కొత్తదనం అయితే కనిపించలేదు. మిగతా వారంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అని అంటే, కొద్దిగా కోర్ట్ సీన్స్ వచ్చిన దగ్గర కాస్త రొటీన్గా బోర్గా అనిపించినప్పటికీ మిగతా మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.